అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. సో నిన్న ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా. సో రూమ్లో స్టే చేశాను. ఇదన్నమాట. అంతా చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా. సో శ్రీశైలేశ్వర భవన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనకు. అండ్ ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే మనకు అక్కమదేవి కేసు అని ఉంటుంది ఫస్ట్. సో ఏంటంటే అక్కడికి వెళ్దామని చూస్తున్నాను. ఏంటంటే బోటింగ్ టికెట్స్ దొరుకుతాయి లేవో నాకైతే ప్లాన్ లేదు ఇంకా. సో చూస్తాను మరి టికెట్స్ దొరికితే మటుకి ఆ ప్లేస్ వెళ్ళేసి ఇక్కడ లోకల్ ఉన్న ప్లేస్లో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే నాకు ఇంకా ప్రాపర్గా ఆలోచిస్తున్నాను, అసలు ప్లాన్ చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా సో ఇంకోటి ఏంటంటే మనకు కట్కేశ్వర అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది, జీప్ సఫారీ. సో అదైతే బుక్ చేయలేదు. టికెట్స్ అవి దొరకవు, చాలా లిమిటెడ్గా ఉంటాయి. 120 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో అవి ఎర్లీ మార్నింగ్ ఏంటనంటే 8 కల్లా 9 కల్లా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఒక పాయింట్ ఇస్తారు, అక్కడికి రమ్మని చెప్పేసి చెప్తారు మనల్ని. సో అలాగా ఇట్లా ఉంటాయి అనమాట ఇక్కడ ప్లేస్లో వచ్చేసి. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్లో కూడా మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా చూడవచ్చు మీరు వెళ్ళాలంటే. కావాలంటే శివాజీ టెంపుల్ కానీ అలా ఇలాంటి కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి, బట్ వాటికి వెళ్ళట్లేదు నేనైతే. సో ఈరోజు చూస్తాను. వీడియో మాత్రం ఒక లెంత్ వచ్చేస్తుంది అనుకోండి, పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్లుగా చేసి పెట్టేస్తాను వీడియో. లేకుంటే మటుకు ఒకటి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి సో పాతాళగంగ బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాను. యాక్చువల్గా పాతాళగంగ ఒక ప్లేసే అనుకోండి. సో ఆ పాతాళగంగకి వెళ్ళేసి దెన్ అక్కడ నుండి బోటింగ్ టికెట్ దొరికితే మటుకి మనం అక్కమ్మదేవి కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సూపర్ ఉంటుంది బోట్ రైడ్ కూడా. మోస్ట్లీ ఒక 3 అవర్స్ ఏమో జర్నీ ఉంటుంది అంట, 10-15 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. మీకు బయటికి వెళ్ళాక చూపిస్తాను రూమ్ ఎలా ఉందని చెప్పేసి. ఓకే అంతే, ఇంకా వెళ్ళిపోదాం మనం అయితే. చూస్తున్నారు కదా, సో ఇదే అనమాట మల్లికార్జున సదా అని చెప్పేసి ఉంది కదా. మీరు వస్తే మట్టుకి ఇక్కడ వచ్చేసి స్టే చేయండి. మీకు బస్ స్టాండ్ నుంచి 500 మీటర్స్ ఉంటుంది, అంతే నడుచుకుంటూ వచ్చేయచ్చు. వచ్చి డార్మేటర్ బెడ్ అది తీసేసుకోండి. సో ఇలా మీరు స్ట్రేట్ వెళ్ళిపోతే మీరు టెంపుల్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. మీకు ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే, మేము ఇలా వెళ్ళినాం లేండి నిన్న. సో స్ట్రేట్ వెళ్ళిపోయి రైట్ తిరిగితే మీకు టెంపుల్ వచ్చేస్తుంది. ఇంకా మనమైతే సో పాతాళగంగ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో గాయస్ ఇంకా పాతాళగంగకి అయితే వెళ్తున్నాం అట్లా నడుచుకుంటూ. చూస్తాం మరి ఆటో తీసుకెళ్దామని అనుకుంటున్నారు, మరి ఏమవుతుందో తెలియదు. ఆటోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా అసలు టికెట్ దొరుకుద్దా లేదన్నది అసలు ఎస్టిమేషన్ లేదు. చూడాలి, టికెట్ దొరకాలని అనుకుంటున్నాను. ఎందుకంటే లిమిటెడ్ అని చెప్పాను కదా, అది ప్రాబ్లం ఇక్కడ. ఫాస్ట్గా వెళ్ళిపోదాం కానీ. సో 9కి ఓపెన్ చేస్తారు, ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఫస్ట్ రిజర్వేషన్ చేయించేసి తర్వాత టికెట్ తీసుకోవాలి, అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ ప్రాసెస్. అది ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసి, అందుకే కదా లేట్ అయిపోతుంది. ఆన్లైన్ బుకింగ్ ఉంటే బాగుండేది, ఆన్లైన్ బుకింగ్ లేదు, అదో ప్రాబ్లం. ఏం చేస్తాను నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం మనం అయితే. టికెట్ ఎవరు ఇట్లా ఫోన్ పట్టుకొని పోతున్నాను, చూస్తున్నాను. ఇంక వెళ్ళిపోదాం. సో మీకు అలా స్ట్రేట్గా నడుచుకుంటూ వచ్చేస్తే మీకు ఇక్కడ చూసారా రూపే టికెట్ ప్లస్ ఏపీటీసీ బుకింగ్ కౌంటర్ అని చెప్పేసింది కదా. అక్క మహాదేవ్ కేవ్స్కి ఇక్కడ చూసారా, అక్క మహాదేవ్ కేవ్స్ అన్నాయి కదా. సో ఏదంటే మీకు రూపే టికెట్ ఇక్కడే ఇస్తారు, అండ్ మీకు ఇక్కడ నేమ్ రాసుకుంటారు. కిందికి వెళ్ళాక మీకు టికెట్స్ బోటింగ్ కింద ఇస్తారు. సో ఫస్ట్ టిఫిన్ తినేసి ఇంకా సో మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ మనకి ఏం అవైలబుల్ ఉండదు అక్క మహాదేవ్ కేవ్స్ దగ్గర. సో ఫుడ్ అండ్ ఇంకా వాటర్ అలా తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఫస్ట్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. మనకు సక్సెస్ఫుల్గా టికెట్స్ అయితే ఉన్నాయి లేండి. మనం కొంచెం ఫాస్ట్గా రావడం వల్ల మనకు టికెట్స్ దొరికినాయి, లేకపోతే బిస్కెట్ అయిపోయేది ఇంకా. సో లక్ ఉందని చెప్పచ్చు మనకు. అండ్ ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను నేను. ఇంకా టిఫిన్ చేసేసి ఆరామ్సే ఫుడ్ తీసుకొని వెళ్ళిపోదాం మనం. ఇంకా టిఫిన్ ఏం పెడతారు చూద్దాం. సో టిఫిన్ అయితే ఆర్డర్ చేసినాం. ఇక్కడ పక్కనే మనకి ఇక్కడ ఇలా వస్తాయి టిఫిన్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. దోశ ఆర్డర్ చేసినాం, ఎలా ఉందో చూడాలి మరి. ఎంత కారం కనబడుతుంది. చూస్తా తినేసి ఒకసారి ఎలా ఉందని చెప్పేసి చెప్తాను మీకు. టిఫిన్ అయితే ట్రై చేయబోతున్నాను. కారం ఎక్కువ ఇస్తారేమో, అమ్మో దంచుతుంది కారం మాత్రం. చిన్న కలుస్తాయి. చూస్తున్నారు కదా, ఇది పాతాళగంగ ఎంట్రన్స్ అనమాట. ఇలా కిందికి వెళ్ళిపోతే స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోతే పాతాళగంగ వచ్చేస్తుంది. బాగుంటుంది. కింద చూపిస్తాను మీకు వెళ్ళి. మనకి డ్యామ్ కనబడిద్ది, బాగుంటుంది. తినేసాం, మస్తు కారం వేసిరు దాంట్లో. అసలు నిజంగా ఫుల్ కారం అవుతుంది. వాటర్ ఏం తీసుకోలేదు. బ్యాగ్ ఏంటో డిఫరెంట్గా స్టెప్స్ ఎన్ని ఉన్నాయో రా బాబు.
సో ఇక్కడ ఏంటంటే అప్పట్లో పూర్వకాలంలో ఇక్కడ శ్రీశైలం వెలిసినప్పుడు మనకి ఎలాగంటే సో ఇక్కడ కింద ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా స్నానాలు చేసేసి ఆ పైకి వెళ్ళి దర్శనం చేసుకునేవారు అనమాట అప్పుడు. సో స్టిల్ ఇప్పుడు అదే పద్ధతి యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇలాగా మనకు గంగలో ఇడ్చి పెడతారు కదా, అలాగా తీసుకుంటాను. మనకు ఏమంటారు అరటి లీఫ్ ఉంటది కదా, సో వాటిలో తీసేసుకొని చేయడానికి తీసుకుంటున్నారు ఇక్కడ. అలా తీసేసుకొని గంగలో ఇడ్చి పెడుతున్నారు. వావ్, బాగుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా. కిందికి వెళ్ళి చూపిస్తాగండి. సో ఇది చూస్తున్నారు కదా, డ్యామ్, శ్రీశైలం డ్యామ్. ఇక్కడ వాటర్ స్టోర్ చేసేది, ఇది కృష్ణా రివర్ ఇది వచ్చేసి. సో ఇలా తిరుగుతూ 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 వచ్చేసాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్, ఇదంతా 18 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది తిరిగి రావాలంటే. సో ఫైనల్ గా దిగుతూ దిగుతూ చాలా మెట్లు అయితే దిగుతూ కిందికి వచ్చేసిన చూడండి. ఇది పాతాళ గంగ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ అయితే. అసలు సూపర్ ఉంది, నాకు చాలా వచ్చేందుకు వర్త్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ సన్నీ టైం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది టైం. మొత్తం ఎండ వస్తుంది మొత్తం కంప్లీట్ గా, కానీ బాగుంది. ఇది వచ్చేసి మనకి కృష్ణా రివర్ అనమాట, చాలా పెద్ద రివర్. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకు స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ పూర్వకాలంలో చెప్పారు కదా ముందుకు వస్తుంటే, వాళ్ళు వచ్చేసి స్నానాలు ఆచరించేసి ఉన్న పద్ధతి ప్రకారం అయితే వచ్చి స్నానాలు ఆచరించి అప్పుడు పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళేవారు అనమాట. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు కూడా స్టిల్. ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తే చాలా మంచి అని చెప్తుంటారు. సో మేము వెళ్ళి అలా కొన్ని వాటర్ చల్లుకొని వస్తాం. వచ్చినాం కదా ఇంత కిందికి, ఇక మళ్ళీ పైకి వెళ్ళిపోయి యాస్టీజ్ రోబో కాడికి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా ఉంటుంది నిజంగా. నేను బేస్లే రేజ్కి రావడం మర్చిపోయాను, అలా అంత సెట్ అయిపోతుంది అసలు. పైకి వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని. సో ఇది వెయిటింగ్ హాల్ అనమాట, రోప్ ఇది మనకు టికెట్ తీసేసుకుంటే. సో మేము పైకి వచ్చేసినాం, చాలా సేపు పట్టింది అసలు, ఫుల్ స్వెట్టింగ్ ఉంది. ఇక్కడ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవాలి, తీసుకెళ్ళిపోవచ్చు మన లోపలికైతే. సో ఇక్కడ రోప్వే పాయింట్ ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ లో 16 మెంబర్స్ వెళ్ళొచ్చు అనమాట. దాంట్లో అక్కడ పాతాళ గంగకి వెళ్ళి వచ్చేలోపు మొత్తం స్వెట్ అంతా తడిచిపోయినా, చాలా హెవీ ఉంది అసలు. ఇది చూస్తున్నారు కదా, ఇది పైకి రోపు పూజ చేస్తూ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదా, అక్కడ ఆడ వెయిటింగ్ చాలా మంది. కిందికి వెళ్ళిపోయి సో మీకు చూపించే గుహలు ఏంటంటే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవే గుహలు అనమాట. బాగుంటాయి గుహలు, ఇలా ఉంటాయి అనమాట అన్ని. రోప్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఫేస్ బ్లాక్ వచ్చేస్తుంది. ప్రశాంతంగా ఉంది ఇక్కడ, కొంచెం బాగుంది వ్యూస్ ఇదంతా సైడ్ గా. ఒకసారి బైక్ చూపిస్తావి మీకు. సో రోపే దిగి వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం బోట్ టికెట్ తీసుకోవడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9 అయిపోయింది. ఇంకా ఈ బ్యాగ్ ఒకటి, దీన్ని వేసుకోకపోతే వెళ్దా బాధ, తీసుకురాకపోతే బాధ అన్నట్టుంది. ఓకే, టికెట్ కౌంటర్ కూడా ఓపెన్ చేశారులేండి ఇక్కడ. టికెట్ తీసుకుందాం వెళ్ళి ఫాస్ట్గా. మరి ఏ టైంకో బోట్ స్టార్ట్ అవుతుందో నాకైతే ప్రాపర్గా ఐడియా లేదు, కనుక్కుందాం వెళ్ళి. అడిగితే చెప్తారు కదా మనకు. సో వెళ్ళేసి చూసారు, అడిగే చెప్తాను మీకు ఏంటని చెప్పేసి. టికెట్ చూసారు కదా ఇక్కడ. సో ఓవరాల్గా 1300 రూపీస్ ఉంది టికెట్. ఆ టికెట్ తీసుకుని అక్కడ బోర్డు కనబడుతుంది కదా, మీ టికెట్ కౌంటర్కి వెళ్ళి తీసుకుని ఇలా రైట్ సైడ్ వస్తే మీకు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఆడ బోటింగ్, ఇదే బోట్స్ మనవి. సో ఏంటంటే తీసుకున్నారనమాట మొత్తం 1300 అయింది కదా, 300 క్యాష్ ఇమ్మన్నారు, దెన్ 1000 ఫోన్పే కొట్టేయమన్నారు. అలా చేసేసాను. ఇంకా మొత్తం కాదు, నేను పర్ పర్సన్కి 650. సో ఇంకా వేరే బ్రో ఉన్నాడు కదా, సో ఇద్దరం కలిసి తీసుకున్నాం అన్న టికెట్స్. సో ఇలా స్టెప్స్ దిగుతూ వెళ్తున్నాం. ఇంతకుముందు పాతాళ గంగ అలా స్టెప్స్ కిందది వచ్చేసరికి నిజంగా సరిపోయింది అనుకోండి, అసలు చాలా నొప్పేస్తున్నాయి కాళ్ళు. వెళ్ళాం ఇక అలా 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 చూసుకుంటూ. బోర్డు దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను మీకు, తర్వాత చూసుకుంటే. చూస్తున్నారు కదా, ఇలా మనం ఇలా పైకి నుంచి దిగి వస్తే ఇక్కడ మనకు ఫస్ట్ సీటింగ్ ఉంది, దెన్ తర్వాత బోట్లోకి ఎక్కిస్తున్నారు. అక్కడ నుండి వెళ్ళిపోయి కూర్చున్నాం. చాలా ఎండగా ఉన్నారు యాక్చువల్గా ఈరోజు. ఇది చూడండి కొంచెం చెప్తే ఎలా ఉన్నాయి. అక్కడ వెళ్ళి అక్కడ కూర్చోవాలి ఫస్ట్, దెన్ తర్వాత బోట్లోకి ఎక్కిస్తున్నారు. మీరు 2 బోట్లు ఉన్నట్టున్నాయి, ఇక్కడ ఒక బోట్ ఉంది, ఇక్కడ ఒక బోట్ ఉంది. 2 ఏపీటీడీసీవే, టూరిజంవి. సరే వెళ్దాం, ఏదైతే ఏముంది లేండి. సో వచ్చేసి అయితే బోట్లో కూర్చున్నాం, లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఇంకా చూస్తున్నారా, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. బోట్ కూడా తీస్తుండు. మొత్తం ఓవరాల్గా 650 రూపీస్ ఏమో అయినాయి టికెట్కి.
మేబీ ఓవరాల్ ఒక 1 అవర్ జర్నీ ఉండొచ్చు, 1 అవర్ లేదా 2 అవర్స్ అట్లా జర్నీ పడుతుందేమో. చెప్తాను మీకు ఎంత జర్నీ పడుతుంది. అది వేసిన బోర్డు కూడా ఓం నమః శివాయ. సో మంచి సుఖంతో స్టార్ట్ కావాలని చెప్పి అట్లా చెప్తున్నారు లేండి. చలో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక కూర్చున్న బోర్డు స్టార్ట్ చేసిండు. ఇంకా చూడండి అందరూ ప్రశాంతంగా అలా అలా కూర్చున్నారు. వాయిస్ క్లియర్గా ఉందనుకుంటున్నాను, మైక్ ఉంది కదా. సో మేము ఫ్రంట్ కూర్చున్నాను వ్లాగ్ చేయడానికి కోసం. వావ్, ఇలా తీసుకెళ్తాడేమో. సో ఇలాగుంది, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. చూద్దాం మరి ఎలా తీసుకెళ్తాడు ఏంటని నాకు కూడా ప్రాపర్గా ఐడియా లేదు కదా. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సూపర్. సో మనం వెళ్ళే ముందు దీని గురించి కొంచెం షార్ట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అక్క మహాదేవి కేవ్స్ వచ్చేసి ఇక్కడ నుండి మనకు శ్రీశైలం బోటింగ్ పాయింట్ నుంచి 11 to 12 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో బోట్ వచ్చేసి రైడ్ మనకు 30 to 40 మినిట్స్ అయితే 40 మినిట్స్లో మనకు తీసుకెళ్తారు అక్కడికి. సో ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి యాక్చువల్గా. ఇది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట, ద లాంగెస్ట్ రివర్ అని చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ. అండ్ ఈ కేవ్స్ వచ్చేసి న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకు అక్కడ ఉన్న సున్నప్రాతి ఉంటుంది అంటారు చూసారా. సో అలా సున్నప్రాతితో సో 150 మీటర్స్ డీప్ త్రూ ఏంటంటే అవి ఫామ్ అయిన అనమాట, న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అవి. అక్కడ అక్క మహాదేవి అనే కేవ్స్ అని ఎందుకు పేరు వచ్చిందని అంటే చెప్తాను మీకు దానికి సంబంధించినటువంటి. సో అక్క మహాదేవి అనే వ్యక్తి సో శివుని కోసం ఘోర తపస్సు చేస్తానికి ఇక్కడికి వెళ్తూ ఉండేదన్నమాట, తపస్సు చేయడానికి కోసం. సో ఆమెకు ప్రతిఫలం గురించి అక్కడ ఇప్పుడు కేవ్స్ అయితే ఏర్పడడం జరిగింది అలా అనమాట. అంత చల్లగా ప్రశాంతంగా వస్తుందండి. వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో కొంచెం దూరం వచ్చినాక ఇక్కడ చూడండి కొంచెం ఒక విలేజ్ లాగా ఉన్నారు ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 హౌసెస్ ఏమి ఉన్నాయి ఇక్కడ అంతే. అక్కడ బోట్స్ కనిపిస్తుంది వచ్చారా, వాళ్ళకి ఏమైనా కావాలంటే బోట్స్తో వచ్చేసి తీసుకుని వెళ్తారేమో. వెళ్తూనే ఉంది ఇంకా ఇప్పటికి ఒక 20 మినిట్స్ అయింది మా జర్నీ ఎగ్జాక్ట్గా. ఇలా బోట్ అంతా ఫుల్ అయిపోయింది చూడండి ఇలాగా. అలాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా. అక్కడ గేట్లు ఓపెన్ చేస్తాను విజయవాడ బంగాళాఖాతం వస్తుంది. ఈ కృష్ణా నది కృష్ణా డిస్ట్రిక్ట్ లోని అంశల జీవన ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే మన ఎవరికైనా విలేజ్ కనపడుతుంది కదా, అక్కడ దిగి 5 వాక్ 7 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తే కదిలి విన్నార పేరు. మన గుహల దగ్గర అక్క మహాదేవి అమ్మవారు కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆ కదిలి వనం వెళ్ళి అక్కడ స్వామి వారు అయిపోయింది. ఆ కదిలి వనం నుంచి 2 కిలోమీటర్లు నడవగలిగితే దత్తాత్రేయుడు తెలుసు శ్రీపాద వల్లభ ప్రజల స్థానం ముందు ఆయన పాదాలు పూజ ఉన్నాయి. మొత్తం 15 కిలోమీటర్లు తాగేది. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే తెలంగాణ ఫారెస్ట్ పర్మిషన్ అనుభవించుకోవాలి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్లో కొంచెం నష్టపోవడం అది తీసుకుని మా మేనేజ్మెంట్ చూస్తే కూడా అదే చేస్తారు. అది ఒక రోజులో వెళ్ళి రాలేమంటది. ఒక నైట్ అక్కడ ఉండి స్వామి అమ్మవారు దర్శనం చేసుకుని మొత్తం రోజు రావాలి. అది తపస్సు ధ్యానానికి అనువైన ప్రదేశాలు. పిక్నిక్ యాత్ర విహారం అనుకుంటే కళలో కూడా వెళ్ళడం. సో చూస్తున్నారు అక్కడ బోట్ లాగా కనిపిస్తున్నాయా, అక్కడ మనం ఇప్పుడు ఆగాలి. అక్కడికి వెళ్ళి అలా స్టెప్స్ ఉంటాయి పైకి అలా వెళ్ళిపోవాలి మనం. ఇంకా దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. హరహర మహాదేవ హరహర మహాదేవ ఓం నమః శివాయ. ఎంత బాగున్నాయి అక్కడ, బాగా అనిపిస్తుంది అసలు నిజంగా సూపర్ ఉంది బయట నుంచి చూడడానికి. ఇంకా లోపలికి అదిరిపోతుందిలేండి. బోట్ అయితే దిగేస్తున్నాం, ఇంకా జాగ్రత్త దిగాలండి. ఓకే యా. సో ఇంకా చూసిన బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం అలా పైకి వెళ్ళిపోవాలి. చాలా మంది వెళ్తున్నారు చూసిన వాళ్ళు. ఇక్కడ ఏంటో అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. అసలు నేను ఇంత చాలా రోజులు అయిపోయింది అసలు ఇన్ని చూడగా. ఒకటే ఏరియాలో ఇన్ని చూడండి, సూపర్ కదా. ఇలా మన పైకి వెళ్ళిపోదాం ఇంకా. ఓ మై గాడ్. సో మీకు వెళ్ళకంటే ముందు స్టోరీ చెప్పేస్తాను. సో అక్క మహాదేవి కేవ్స్ అంటే, సో అక్క అన్నది ఒక బిరుదు అనమాట ఫస్ట్లీ. సో మహాదేవి అన్నది పేరు అన్నమాట, మహాదేవి గారిది. అండ్ మనకు కంప్లీట్ గా స్టోరీలోకి వెళ్ళినట్టయితే, పూర్వం ఆ రాజ్యాన్ని పాలించే రాజులు ఉంటారు కదా. సో
ఆయుధం వచ్చేస్తుంది. సో మహాదేవి అని వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు ప్లస్ ఆమె శివునికి చాలా భక్తురాలు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా శివునికి పరభక్తురాలు అని చెప్తుంటారు కదా, అలాగా. అండ్ అయితే సో ఆ పరమశివునికి భక్తురాలని ఈమె తన స్వామిని తన కుండలో నింపుకొని పార్వతీదేవిలాగా శివుణ్ణి భర్తలాగా స్వీకరిస్తుంది అనమాట. అలాగే అనుకొని ఉంటే ఒక సందర్భంలో వాళ్ళ రాజ్యంలో పాలించే రాజు వచ్చి సో ఈమెను చూస్తాడనమాట. చూసి నేను పెళ్ళాడతా అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు తిరస్కరించుద్ది ఫస్ట్, లేదా అలా రాజు ఒప్పుకోరు కాబట్టి సో ఒక షరతులు అయితే పెడుతుంది అనమాట. ఆ షరతు ఏంటంటే నేను ఆ శివుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ ఉండాలని చెప్పి చెప్తుంది. సరే అంటారు రాజు కూడా. తర్వాత దాన్ని అయితే మళ్ళీ వద్దని చెప్పి చెప్పడంతో ఆమె కోపానికి వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. స్వయంగా ఒక కన్నడ రాజ్యానికి ఒక గురువైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురుగారు ఏంటంటే వారి దగ్గర పద్యాలు వేదవాస్యాలు ఇవన్నీ నేర్చుకొని అక్కడ ఒక రాజు చెప్తాడనమాట శ్రీశైలం వెళ్ళమని చెప్తే అప్పుడు వస్తుంది ఇక్కడికి. వచ్చేసి ఇక్కడ గుహల్లో ధ్యానం చేస్తా అనమాట. ఇలా దీనికి స్టోరీ ఉంటుంది. ఇక్కడ బోట్ డ్రైవర్ కూడా మాకు చెప్తున్నాడు స్టోరీ, మీకు చూపిస్తాను అలా ఏం చెప్తున్నాను. వ్యూస్ బాగున్నాయి కదా చాలా. సో ఎగ్జాక్ట్గా 11 అయింది, వెళ్దాం ఇంకా ముందుకు. చూస్తున్నారు ఇది కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. వావ్ చాలా బాగున్నాయి అసలు నిజంగా. మీకు వెళ్ళకంటే ముందే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా విజిట్ అయిపోయి. అక్కడ పైన టెంపుల్ లాగా ఉంది, ఫోటో దిగుతాం వచ్చేప్పుడు. చూడండి గాయస్, ఎంత ఉన్న ప్రతి గ్యాంగ్ కేనియన్ అని చెప్తుంటారు కదా. వా ఎంత సూపర్ ఉంది అసలు. బ్రిడ్జ్ లాగా ఉంది అసలు నిజంగా. ఇది హైలైట్ అసలు ఇక్కడ చూడండి. సో అక్కడ అక్క మహాదేవి గారు ఉన్నారు. ఫస్ట్ వారిని దర్శించుకొని వెళ్దాం మనం పైకి అయితే. ఇక్కడ చూడండి, వా 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 సూపర్ ఉంది అసలు ప్లేస్ అయితే. అందుకే స్పెసిఫిక్ దీనికోసం వచ్చిన. జనసంచారం లేని ప్లేస్, జంతువులు ఉన్న పట్ల మనిషి అనేవాడు రాకూడదు ఆ ప్లేస్ లోకి వచ్చాం మనం. మీరు ఎవరో చెప్పడం మీరు సైలెంట్ గా ఉంటే ఇప్పటికీ ఓం నమః శివాయ శబ్దం లోపల మీకు వినపడుతుంది. అక్క మహాదేవి ఇవిడ కర్ణాటకలోని శివమొగ్గ డిస్టిక్ ఉద్దాడ అనే చిన్న విలేజ్ లో జన్మించింది. వీళ్ళ తల్లిదండ్రుల పేరు నిర్మలా శెట్టి సుమతి. వీళ్ళు వీరశైలం మతస్థులు, లింగాయతులు కూడా అంటారు వీళ్ళని. ఈ వీరశైలులకి ఏంటంటే వీళ్ళు ఓన్లీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని పురస్కారం పెట్టారు, వేరే దేవుని పొలవరు. అక్క మహాదేవి తల్లిదండ్రులకు చాలా వరకు సంతానం ఉంది. వీళ్ళ సంతానం కోసం పరితపించే టైంలో సాధువులు, విద్వాంసులు, వేద పండితులంతా మీరు అధైర్యపడద్దు, మీకు బ్రహ్మరాంబాదేవి అంశ వాళ్ళ ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తున్నారు. అయినా సరే సతమతం అవుతానే ఉంటారు పిల్లల కోసం. 3 నాలుగు ఆడపిల్ల పుడతారు. పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు. యోగులు, సిద్ధులంతా శివ శరణి అని పిలిచేవారు. అక్క మహాదేవి అమ్మవారి విద్యాభ్యాసం అంతా బసవేశ్వర గురువు గారి దగ్గర జరుగుతారు. ఆయన నిత్య శివారాధకుడు. ఆయన అమ్మవారి జాతకం రీత్యా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాడు, మీ అమ్మాయి శివజ్ఞానం దొరుకుతుంది తల్లి అని. అదే నియమంతోనే చిన్నప్పటి స్వామిని కొలవడం మొదలుపెడతారు. అప్పుడు యుక్త వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని కూడా సంకల్పంతో ఉండేది. అక్క మహాదేవి అమ్మవారు చాలా సౌందర్యరాలు. ఎంత సౌందర్యరాలు అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించి రాజాలు అక్క మహాదేవిని పెళ్ళాడాలనుకునేవాడు. ఎప్పుడు ఆవిడ శరీర సౌందర్యాన్ని చూసి ముచ్చిపోయాడు కదా. ఇప్పుడు శివారాధనగానే ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజాని కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పట్టాపరానిగా చేసుకోవాలనుకుంటాడు. అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులకు కౌలు పొందుతారు, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని. వాళ్ళు నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, ఈ జన్మకు పెళ్లి యోగం లేదో సేవైక్యంగా చెప్పేవాడు. ఆ విషయం మంత్రి రాజుగారితో చెప్తే రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నా రాజ్యంలో బతుకుతూ నేను వెళ్ళాడదామని నిరాకరిస్తున్నారు, బలవంతంగా అయినా సరే అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాక్ష వివాహం ఆడతానని చెప్పి రాజుపడిని పంపిస్తాను. రాజుపడులు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజకీయాల్లో మర్చిపోతున్నా, మా అమ్మాయికి రోజు శివజ్ఞానం దొరకదా. తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవి రాజుగతికి వెళ్తారు. ఈ రాజా మనం పెళ్లి చేసుకున్నాం, కాకపోతే నువ్వు 3 షరతులకు అంగీకరిస్తే నేను నిన్ను వెళ్ళాడతానంటారు. అమ్మవారి అందానికి దాసుడు ఏ షరతుకైనా అంగీకరిస్తానంటారు. ఫస్ట్ షరతుగా మత మార్పు విధానాన్ని అంగీకరించమని అడుగుతారు.
ఆయన జైన మతస్థులు, వీర శైలవులు. జైన రాజ్యంలో వీర శైలవులు అంటే చాలా నీచంగా చూసేవారు రాజుగారు. అయినా సరే అమ్మవారు అన్నాను చూసి ఆ చెత్తగా అంగీకరిస్తాడు, తాను కూడా మతమానాన్ని అంగీకరిస్తాడు. రెండో శబ్దం నేను ఈ రాజ్యంలో ఉన్నంత కాలం రాజు సన్యాసులకు ఇచ్చి అన్నదానం చేయాలంటారు, దాన్ని కూడా ఒప్పుకుంటాడు. మూడో షరతు నేను నీ రాజ్యంలో కొన్ని రోజులు ధ్యానంలో కూర్చుంటాను, ఆ ధ్యానం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను, అంతవరకు నన్ను తాకవద్దంటది. దాన్ని కూడా ఒప్పుకుంటాడు. చేస్తే ఒక రోజు 2 రోజులు ఎలా పెళ్ళాడుతుంది కదా అని కన్నరాజ్యంలో చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తప్పగా కూర్చుంటారు. రోజులు గడుస్తున్నాయి, నెల గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్య దశ దగ్గర పడుతుంది. ఏంటి ఇవన్నీ తీసుకొచ్చి ఇంతకాలం అయింది, ఇంతకాలం బట్టి తప్పలు అనుకుంటుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడా అని చెప్పి కామ వాటితో తప్పలను అమ్మవారిని ఉపయోగించుకుంటారు రాజుగారు. ఆవిడ తపస్సు భంగం కలిగిస్తారు. రాజా, నేను ఇంతకాలం బట్టి నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు, నీకు కావాల్సిందేంటి, ఈ తుచ్చమైన ఈ శరీరమే కదా, వచ్చి అనుభవించమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరిగా నిలబడ్డాడు. ఆ దిగంబరిగా నిలబడ్డప్పుడు తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కదండి, అమ్మవారు దిగంబరి ఉంటుండే తల వెంట్రుకలే. అప్పుడు ఆవిడ జైన తీర్థంతుల వారు కనపడతారు రాజుగారికి, కాళ్ళ మీద పడతాడు. అమ్మ, తెలియక చేసిన తప్పు కూడా నువ్వు క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా రాజ్యంలోనే ఉండు, నీకు సకల సంపదలు వజ్ర వైద్యులు సమర్పిస్తాను తల్లి అంటాడు. అయ్యా, నేను నీకు కనువిప్పు కలిగించడానికి నేను ఈ రాజ్యానికి వచ్చాను, నీకు కనువిప్పు కలిగింది కాబట్టి నేను చిన్న మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటాను. మనం మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక భక్తులు అంటే చిన్న మల్లికార్జున స్వామి అంటారు. ఈ చిన్న మల్లికార్జున పదం కూడా అమ్మవారు రాసిన ఉత్తరంలో పదం. అక్కమహాదేవమ్మవారు రచయిత్రి విద్వాంసురాలు కూడా చాలా రచన చేసింది. 12వ శతాబ్దం అంటే సుమారు 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్ లో అమ్మవారు దిగంబరిగానే రావడం నేను శ్రీశైలం. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. పౌరమగాల మధ్య మధ్య మీద నూనె పోగు లేకుండా వ్యవస్థగా కర్ణాటక నుంచి శ్రీశైలం నడుచుకుంటూ రావడం. శ్రీశైలం కంటే ముందు కళ్యాణ పట్టణంలో చెంచు తండాకు వెళ్తుందండి అమ్మవారి. గైస్, మనకి ఎక్కడైనా కానీ తోరణంలో న్యాచురల్ కడతారు కదా, ఇక్కడ చూడండి స్టార్టింగ్ చూపించాను కదా, ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద శిలా తోరణం అని చెప్తుంటారు. మనకు తిరుపతిలోనే ఉంటది, మళ్ళీ ఇక్కడనే ఉంది చూసారా, చాలా పెద్దగా ఉంది యాక్చువల్ గా. సూపర్ అసలు అది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఎంట్రెన్స్ లోకి వెళ్ళిపోవడం. ఇంకా ఇది ఎంట్రెన్స్, అందరు వెళ్తున్నారు. ఇంకా కేవ్స్ ఎంట్రెన్స్ అయిపోతున్నాం మనం. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది అసలు. వావ్, వాట్ ఎ బ్యూటీ. దీనికి కేవ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పటిదాకా మీరు స్టోరీ విన్నారు కదా, దీనికి సంబంధించినటువంటి స్టోరీ చూడండి. ఓ అమేజింగ్ స్టోరీ, సూపర్. పైన స్వామి మూడు కూడా తాకించాడా. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే చిన్నగా ఉన్నాయి కేవ్స్ అంట. ఇక్కడ వీడియో దీనికి కావట్లేదు అసలు, ఏముందో కూడా కనిపించట్లేదు, అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న కేవే బట్ చాలా పవర్ఫుల్. మొత్తం చీకటి చీకటి ఉంది నిజంగా. ఒకసారి మీకు చూపిస్తా ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో మనకి ఇలా వచ్చేస్తే కేవ్ చూడండి, అంత స్టోన్ రాక్ ఇలా ఉందన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకుంటారు వాళ్ళందరూ వెళ్ళి. ఇక్కడ చూడండి మట్టి ఉందంతా, బాగుంది కేవ్ అయితే నిజంగా బాగుంది. చిన్నగా మాట్లాడుకున్నారు, అందుకే మీరు వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా సూపర్ ఉంది అసలు. ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఏమన్నా బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే గబ్బిలాలు ఉన్నాయి చూడండి. మరి ఇటు వెళ్ళొచ్చో లేదో తెలియదు కానీ బ్యాట్స్ ఉన్నాయంటే ఇటుకి వెళ్ళి ఇంత సైడ్. సో ఇది ఎగ్జిట్ అనమాట. ఇలా వస్తే అలా వెళ్ళొచ్చు అనమాట. అంతా ఇక్కడ బ్యాట్స్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ బ్యాట్ ఉంది చూస్తున్నారా. సో వీళ్ళు వేసేయాలండి, దగ్గరికి వెళ్ళొద్దు. సో ఇదంతా బ్యాట్స్ ఉన్నాయి, సౌండ్ వస్తుంది వినండి. అటు వెళ్ళిపోదాం ఇంకా. ఇక్కడ చూడండి న్యాచురల్ గా వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుండి, రాళ్ళ నుంచి. ఇదంతా వాటర్ చూడండి, అంత వాటర్ న్యాచురల్ గా ఫామ్ అవుతుంది ఇక్కడ నుండి. సో లోపల ఏంటంటే మనకు వీడియో అలో లేదు. సో నేను అడుగుతాను యాక్చువల్గా. చూడండి ఇక్కడ ఉంది హైట్ అంతే, ఈ గ్యాప్ లో వెళ్ళాలి మనం. చూడండి ఈగలు వెళ్తున్నాం, సో ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడతో మనకు ఇక్కడ వరకు ఆఫ్ చేయాలండి.
మీకు దర్శనం వెళ్ళొచ్చినది కలుస్తాను మళ్ళీ. సో దర్శనం అయిపోయింది. నిజంగా మీరు వస్తే మటుకు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అయిపోయింది, ఇంక అనిపించలేదు. సో చిన్న సందు ఉందంటే, అలా ఒక్క మనిషి మాత్రం వెళ్తాడంటే సూపర్ అసలు. ఇది మీరు మట్టికి ఎక్స్పీరియన్స్ చేయాలనుకోండి. సో ఇటు మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇటు రైట్ సైడ్ వెళ్తే శివలింగం, రైట్ సైడ్ అటు రాజులు వెళ్ళేవారంట. అప్పుడు 5 కిలోమీటర్లు ఉందంట లోపలికి గుహ. సూపర్ అసలు. ఎట్లా ఏం చేస్తాను నాకైతే నిజంగా ఫెంటాస్టిక్. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను మస్ట్ చూడడానికి చెప్తాను మీకు. బయటకు వెళ్దాం. ఇంకా నేనే లాస్ట్ దర్శనం చేసుకున్నాను. 42 మందిలో నేను లాస్ట్ దర్శనం అయిపోయింది అది బోట్ లో. ఇంకా వెళ్ళిపోదాం. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఖచ్చితంగా రావాలి, ఇలాంటి కేవ్స్ చూడాలి, దీని గురించి హిస్టరీ గురించి తెలుసుకోవాలి అదనమాట. ఇంకా ఇంకేమైనా ఉంటే చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇవి అక్క మహాదేవి అనమాట. చాలా గబ్బిలాలు ఉన్నాయి అసలు. సో ఇక్కడ ఒక మీకు శివలింగం, నంది కూడా ఉంది అనుకోండి, నంది వాహనం కదా. సో అందరు వెళ్ళిపోతున్నారు. ఇంకా నిజంగా గాయస్ సూపర్ అసలు. ఈ వీడియో ఇది సపరేట్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను అయితే. మరి ఏంటని ప్లాన్ చేస్తున్నాను. సో వెయిట్ వేస్తే ఈ రోజుకి మట్టికి డే 2 పార్ట్ 1 పార్ట్ 2లో మీకు మిగతా ప్లేసులు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా అదే ప్లాన్ చేస్తున్నాను ఇలాని. ఒకవేళ లేకపోతే మీకు కలిపెట్టడానికి ప్లాన్ చేస్తాను. మోస్ట్లీ సింగిల్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, మనం నెక్స్ట్ వీడియో వెళ్తే మనం మళ్ళీ కలిసి చేసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.